ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి సామాన్య ప్రజలకు ఒక గొప్ప బహుమతిని అయితే ఇస్తోంది. మీరు మీ కలల ఇంటిని నిర్మించుకోవాలని ప్లాన్ చేసుకుంటే కనుక ఈ వార్త మీకు ఒక శుభవార్త అవుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇల్లు నిర్మించుకోవడానికి ఇప్పుడు 25 లక్షల వరకు లోన్ పొందొచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు, ఈ పథకంలో మీ ఇంటి కలను నిజం చేయడానికి సహాయపడే అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి బంపర్ ఆఫర్ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి అసలు ఈ ప్రత్యేక పథకం ఏమిటి అనే విషయానికి వస్తే, మోదీ ప్రభుత్వం యొక్క ఈ కొత్త చొరవ కింద తమ సొంత ఇల్లు నిర్మించుకోవాలి అనుకునే వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY ద్వారా తక్కువ వడ్డీకే లోన్ వస్తుంది. ఇక ఈ పథకంలో అతి పెద్ద ప్రయోజనం ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే వారికి డబుల్ బెనిఫిట్స్ లభిస్తాయి. అంటే లోన్ మొత్తం మరియు సబ్సిడీ ప్రయోజనం ఇద్దరికి వేర్వేరుగా లభిస్తుందన్నమాట. ఇక ఈ పథకం ముఖ్యంగా మధ్యతరగతి లేదా తక్కువ ఆదాయ వర్గాల వారికి తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలి అనుకొని కలలు కనే వారి కోసమే ప్రత్యేకించి రూపొందించబడిందిగా తెలుస్తోంది. అసలు ఈ పథకం ద్వారా ఎంత లోన్ లభిస్తుంది, అసలు నిబంధనలు ఏంటి అనే విషయానికి వస్తే, ఈ పథకం కింద మీరు 25 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కారణంగా ఈ లోన్ వడ్డీ రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే లోన్ మొత్తం మరియు సబ్సిడీ ప్రయోజనం రెట్టింపు కూడా కావచ్చు. అయితే దీనికి కొన్ని ముఖ్యమైన నిబంధనలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. అవి ఏంటంటే, మీ ఆదాయం, ఆస్తి ఉన్న ప్రదేశం, మీ క్రెడిట్ స్కోర్. ఈ పథకం ప్రయోజనం పొందడానికి మీరు ఎలాంటి లంచాలు కూడా ఇవ్వక్కర్లేదు, బ్రోకరేజ్ ఇవ్వాల్సిన అవసరం అసలే లేదు. సో ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయానికి వస్తే, దరఖాస్తు ప్రక్రియ కూడా చాలా ఈజీ అని చెప్తోంది. మీరు మీ దగ్గరలోని బ్యాంకుకు లేదా PMAY అధికారిక వెబ్సైట్కి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలు ఏంటంటే, ఆధార్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆస్తికి సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత మీ దరఖాస్తు కొన్ని వారాల్లోనే ప్రాసెస్ అవ్వడం మొదలు పెడుతుంది. మరి ఈ పథకంలో పారదర్శకత ఉండేలా ప్రభుత్వం కూడా చూసుకుంటోంది. తద్వారా అవసరమైన ప్రతి వ్యక్తికి దీని ప్రయోజనం అయితే లభిస్తుందనే చెప్పాలి. సో మిగతా పథకాల్లో కన్నా ఈ పథకమే ఎందుకు ప్రత్యేకమైనదే అనే విషయానికి వస్తే, ఈ పథకం కేవలం లోన్ ఇవ్వడానికి మాత్రమే పరిమితం కాదు. ఇందులో దీన్ని ప్రత్యేకించి చేసే అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి, మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటే మీకు అదనపు సబ్సిడీ లభించవచ్చు. అంతేకాదు, మీరు మొదటిసారి ఇల్లు కొనుగోలు చేస్తుంటే లేదా నిర్మించుకోవాలి అనుకుంటే మీకు పన్నులో కూడా మినహాయింపు ఇవ్వచ్చు. అంటే ఈ పథకం మీ ఇంటి కలను నెరవేర్చడమే కాకుండా మీ జేబుపై పడే అదనపు భారాన్ని కూడా తగ్గిస్తుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం చేయకండి, మోదీ ప్రభుత్వం యొక్క ఈ ఆఫర్ తమ కుటుంబం కోసం ఒక బలమైన అండ్ బ్యూటిఫుల్ ఇల్లు నిర్మించుకోవాలి అని కలలు కనే వారికి ఒక బంపర్ ఆఫర్ అని చెప్పాలి. మీరు ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే వెంటనే మీ దగ్గరలోని బ్యాంకుకు కానీ లేదంటే PMAY వెబ్సైట్ని కానీ సంప్రదించండి.